కామెడీ పేరుతో వివాదాలు సృష్టించడం, కావాలని ఎదుటి వారిని రెచ్చగొట్టడం కునాల్ కమ్రాకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. తెలివైన వ్యంగ్యంతో నవ్వించడం వేరు, చౌకబారు చేష్టలతో వార్తల్లో నిలవడం వేరు. ఈసారి తన హద్దులు దాటి ఒక టీ-షర్ట్ తో కొత్త వివాదాన్ని సృష్టించాడు. కానీ ఈసారి అతని అతిశయానికి తగిన జవాబు లభించేలా ఉంది. స్టాండప్ కమీడియన్ అని చెప్పుకునే కునాల్ కమ్రా ఇటీవల ఒక అసహ్యకరమైన పని చేశాడు. RSS పేరుతో దాని పక్కన ఒక కుక్క బొమ్మను అసభ్యంగా ముద్రించిన టీ-షర్ట్ వేసుకుని ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కేవలం కామెడీ కాదు, కోట్లాది మంది విశ్వాసాలను, ఒక సంస్థను బహిరంగంగా అవమానించే ప్రయత్నం. ఇలాంటి చౌకబారు పనికి ఊహించినట్టుగానే బీజేపీ నుండి గట్టి రియాక్షన్ వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్కులే ఇలాంటి అభ్యంతరకరమైన పనులు చేసే వారిపై కఠినమైన పోలీస్ చర్యలు తప్పవని హెచ్చరించారు. శివసేన మంత్రి సంజయ్ సిర్సత్ కూడా ఇంతకు ముందు మోదీని, ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా RSS పై దాడి చేసేంత ధైర్యం వచ్చిందా అంటూ మండిపడ్డారు. అయితే ఈ గొడవ తరువాత కునాల్ కమ్రా చేసింది ఇంకా పెద్ద నాటకం. వెంటనే భారత రాజ్యాంగం ఫోటో ఉన్న టీ-షర్ట్ వేసుకుని ఈ దేశాన్ని నడిపేది ఆవేశాలు కావు, రాజ్యాంగం అంటూ నీతులు చెప్పడం మొదలు పెట్టాడు. రెచ్చగొట్టేది తనే, మళ్ళీ బాధితుడిలా నటిస్తూ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకోవడం అతనికే చెల్లింది. నిజానికి కునాల్ కమ్రాకు ఇలాంటివి వివాదాలు కొత్త ఏమీ కాదు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పై ఒక ప్యారడీ పాట పాడినందుకు అతని షో జరగక ముందే వేదికను ధ్వంసం చేశారు. అతనిపై ఎన్నో FIRలు కూడా పెట్టారు. అయినా అతని వైఖరిలో మార్పు రాలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఒకరి మనోభావాలను ఇంత దారుణంగా దెబ్బతీయడం కరెక్టేనా? విమర్శకు అవమానానికి మధ్య ఉన్న తేడాను కునాల్ కమ్రా లాంటి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? కామెడీ అంటే కేవలం తిట్టడమేనా, రెచ్చగొట్టడమేనా? దీనిపై మీ అభిప్రాయం నిర్మోహమాటంగా కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.